64 కోట్ల బిగ్గెస్ట్ పర్స్ తో ఐపీఎల్ ఆక్షన్ లోకి బరిలోకి దిగిన కేకేఆర్ అయితే చాలా చక్కగా అమౌంట్ తో 2026 ఐపీఎల్ ఆక్షన్ లో ప్రతి రూపాయి కూడా మంచిగా ఖర్చు పెట్టి మంచి ప్లేయర్స్ ని టార్గెట్ చేసింది. మరీ ముఖ్యంగా కెమెరాన్ గ్రీన్ ని అయితే ఏకంగా 25.2 కోట్లకి కొన్నారు. 2026 ఐపీఎల్ ఆక్షన్ లోనే అత్యధిక పైసలు తీసుకుంటున్న ఓవర్సీస్ ప్లేయర్ గా కెమెరాన్ గ్రీన్ నిలిచాడు. ఇన్ఫాక్ట్ 2024 లో మిచెల్ స్టార్క్ 24 కోట్లతో అత్యధిక శాలరీ తీసుకుంటున్న ఓవర్సీస్ ప్లేయర్ గా ఉన్నాడు. బట్ ఇప్పుడైతే ఆ చరిత్ర తొలగిపోయి కెమెరాన్ గ్రీన్ 25.2 కోట్లు తీసుకుంటున్న ప్లేయర్ గా చరిత్రకెక్కాడు. బట్ ఎనీవే 2026 ఐపీఎల్ ఆక్షన్ లో కేకేఆర్ ఏ ప్లేయర్ ని టార్గెట్ చేసిందో డిస్కస్ చేసుకుని ఓవరాల్ గా ఉన్న స్క్వాడ్ తో 2026 ఐపీఎల్ లో కేకేఆర్ డ్రీమ్ ప్లేయింగ్ 11 తో పాటు కేకేఆర్ కి ఉన్న లోటుపాట్ల గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి డిస్కస్ చేసుకుందాం. 2024 ఐపీఎల్ లో ఛాంపియన్స్ తర్వాత కేకేఆర్ అయితే 2025 లో అంత మంచి ప్రదర్శన కనపరచలేకపోయింది. సో అందుకని 2026 ఐపీఎల్ ఆక్షన్ లో అయితే ఆల్మోస్ట్ ఒక కొత్త టీమ్ తో కేకేఆర్ ఒక టీమ్ ని సెట్ చేసుకుంది. ఒకసారి కేకేఆర్ 2026 ఐపీఎల్ ఆక్షన్ లో ఏ ప్లేయర్ ని టార్గెట్ చేసిందో చూసుకున్నట్లయితే నంబర్ 1 కెమెరాన్ గ్రీన్. 2026 ఐపీఎల్ లో అత్యధిక శాలరీ తీసుకుంటున్న ప్లేయర్ గా కెమెరాన్ గ్రీన్ నిలిచాడు. మనం ముందు చెప్పుకున్నట్లు ఏకంగా 25.2 కోట్లు తీసుకుంటున్న ఓవర్సీస్ ప్లేయర్ గా చరిత్రకెక్కాడు. కెమెరాన్ గ్రీన్ కోసం అయితే ఈ ఆక్షన్ లో చాలా గట్టి పోటీనే జరిగింది. ఇన్ఫాక్ట్ సిఎస్కే అండ్ కేకేఆర్ ల మధ్య ఒక గట్టి పోటీనైతే మనం చూసాం. నిజానికి సిఎస్కే కేకేఆర్ దగ్గర ఉన్న పర్సు ఖాళీ చేయాలనే ఉద్దేశంతో ప్యాడిల్ ప్రతిసారి లిఫ్ట్ చేయడంతో కెమెరాన్ గ్రీన్ 25.2 కోట్ల వరకు వెళ్ళాడని చెప్పుకోవచ్చు. బట్ అయినప్పటికీ కేకేఆర్ ఎక్కడా కూడా తగ్గకుండా కెమెరాన్ గ్రీన్ కోసం గట్టి ప్రయత్నం అయితే చేసింది. సో ఫైనల్లీ కెమెరాన్ గ్రీన్ అయితే కేకేఆర్ 25.2 కోట్లకి సొంతం చేసుకుంది. సో 2026 ఐపీఎల్ లో కెమెరాన్ గ్రీన్ అయితే కేకేఆర్ తరపున యాజ్ ఏ ఆల్రౌండర్ గా పర్ఫార్మెన్స్ చేయబోతున్నాడు. 2024 వరకు కేకేఆర్ కి మిడిల్ ఆర్డర్ లో వెంకటేష్ అయ్యర్ రూపంలో ఒక ఆల్రౌండర్ ఉండేవాడు. సో ఈ సంవత్సరం వెంకటేష్ అయ్యర్ లేని లోటును కెమెరాన్ గ్రీన్ కోసం ఉన్న పర్సు మొత్తం పెట్టి ఆ లోటు తీర్చుకోవాలనే ఉద్దేశంతో కెమెరాన్ గ్రీన్ కోసం గట్టిగానే ప్రయత్నించింది కేకేఆర్. అనుకున్నట్లు కెమెరాన్ గ్రీన్ అయితే కేకేఆర్ లోకి వచ్చేసాడు. నంబర్ 2 పతిరనా. 2026 ఐపీఎల్ మినీ యాక్షన్ లో పతిరనాని సెకండ్ హైయెస్ట్ బిడ్డింగ్ తో కేకేఆర్ సొంతం చేసుకుంది. మాతిషా పతిరనా కోసం ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్ గట్టిగానే పోటీ చేశారు. ఇన్ఫాక్ట్ 15 కోట్ల వరకు ఢిల్లీ అండ్ లక్నో కూడా గట్టి పోటీనే ఇచ్చాయి. బట్ 15 కోట్ల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ డ్రాప్ అయ్యింది. 15 కోట్ల బిడ్డింగ్ సమయంలో కేకేఆర్ ఈ బిడ్డింగ్ లోకి ఇన్వాల్వ్ అయ్యి 18 కోట్ల వరకు తీసుకెళ్లింది. తర్వాత లక్నో సూపర్ జైంట్స్ 18 కోట్ల వద్ద డ్రాప్ అయ్యారు. ఫైనల్లీ 18 కోట్లకి పతిరానాని కేకేఆర్ సొంతం చేసుకుంది. ఈ ఐపీఎల్ లోనే సెకండ్ హైయెస్ట్ బిడ్ పతిరానా అని చెప్పుకోవచ్చు. 18 కోట్ల ధరతో కేకేఆర్ సొంతం చేసుకోవడంతో టాప్ 2 హైయెస్ట్ బిడ్స్ కూడా కేకేఆర్ లో ఉండడం విశేషం. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న పర్సులో అయితే కేవలం కెమెరాన్ గ్రీన్ కోసం అండ్ పతిరానా కోసం సగం బిడ్ చేసిందని చెప్పుకోవచ్చు. బట్ ఎనీవే 2026 ఐపీఎల్ లో అయితే పతిరానా కేకేఆర్ తరపున ఆడబోతున్నాడు. నంబర్ 3 ముస్తాఫిజుర్ రెహమాన్. 2026 ఐపీఎల్ ఆక్షన్ లో ముస్తాఫిజుర్ రెహమాన్ ని 9.2 కోట్లకి కేకేఆర్ బై చేసింది. ఆల్రెడీ పతిరానాని హైయెస్ట్ బిడ్ కి తీసుకోవడంతో ముస్తాఫిజుర్ రెహమాన్ కి ఎంత బిడ్డింగ్ చేయడం అయితే అంత కరెక్ట్ మూవ్ అయితే కాదనిపిస్తోంది. ఇదే మనీతో ఒక మంచి ఓపెనర్ కోసం చూసుంటే బాగుండేది. బట్ ముస్తాఫిజుర్ రెహమాన్ కి 9.2 కోట్లు అయితే అంత వర్త్ కాదనిపిస్తోంది. కేకేఆర్ దృష్టిలో వీళ్ళిద్దరిలో ఎవరు బాగా పర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళని ప్లేయింగ్ 11 లో పెట్టుకుని ఒకరిని బ్యాకప్ ప్లేయర్ గా యూస్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇద్దరిని బై చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ ముస్తాఫిజుర్ కి అంత ప్రైజ్ పెట్టడం అయితే కరెక్ట్ కాదనిపిస్తోంది. బట్ ఎనీవే 2026 ఐపీఎల్ లో అయితే కేకేఆర్ తరపున ముస్తాఫిజుర్ రెహమాన్ ఆడబోతున్నాడు. నంబర్ 4 తేజస్వి దాహియా. 2026 ఐపీఎల్ ఆక్షన్ లో తేజస్వి దాహియాని 3 కోట్ల రూపాయలకి కేకేఆర్ కొనుక్కోవడం జరిగింది. తేజస్వి దాహియాని యాజ్ ఏ వికెట్ కీపర్ గా కన్సిడర్ చేసి కేకేఆర్ తీసుకోవడం జరిగింది. ఇన్ఫాక్ట్ తేజస్వి దాహియా బ్యాటింగ్ లో ఆల్మోస్ట్ 140-160 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తున్నాడు. బట్ వికెట్ కీపింగ్ లో మాత్రం అంత మంచిగా అయితే రాణించలేకపోయాడు. తేజస్వి దాహియాని 2026 ఐపీఎల్ లో బ్యాకప్ ప్లేయర్ గా యూజ్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ ఎనీవే 2026 ఐపీఎల్ లో అయితే తేజస్వి దాహియా కేకేఆర్ తరపున ఆడబోతున్నాడు. నంబర్ 6 రచిన్ రవీంద్ర. 2026 ఐపీఎల్ ఆక్షన్ లో రచిన్ రవీంద్రాని కేకేఆర్ 2 కోట్ల బేస్ ప్రైజ్ కి తీసుకోవడం జరిగింది. ఇన్ఫాక్ట్ మొదటి రౌండ్ లో రచిన్ రవీంద్ర అన్సోల్డ్ అయిపోయాడు. యాక్సిలరేటెడ్ రౌండ్ లో రచిన్ రవీంద్రాని బేస్ ప్రైజ్ కి కొనుక్కోవడం జరిగింది. రచిన్ రవీంద్ర ఐపీఎల్ లో డీసెంట్ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయగల ఎబిలిటీ కలిగిన ప్లేయర్ అయినప్పటికీ బౌలింగ్ లో అంత మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. కానీ సిఎస్కే తరపున మాత్రం బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించగలిగాడు. సో అందుకని కేకేఆర్ బేస్ ప్రైజ్ కి కొనుక్కోవడం జరిగింది. నంబర్ 6 ఫిన్ ఎలాన్. 2026 ఐపీఎల్ లో ఫిన్ ఎలాన్ ని కేకేఆర్ బేస్ ప్రైజ్ కి తీసుకోవడం జరిగింది. ఫిన్ ఎలాన్ యాజ్ ఏ వికెట్ కీపర్ గా కేకేఆర్ టీమ్ లో చోటు దక్కించుకున్నాడు. ఫిన్ ఎలాన్ యాజ్ ఏ బ్యాటర్ గా T20 లో మంచి స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయగలిగే ఎబిలిటీ ఉన్న ప్లేయర్. బట్ వికెట్ కీపింగ్ లో మాత్రం అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే లేదని చెప్పుకోవాలి. సో కేకేఆర్ అయితే వికెట్ కీపింగ్ లో అంత
అంత మంచి బై చేయలేదని కూడా చెప్పుకోవాలి. బట్ ఎనీవే 2026 ఐపీఎల్ లో ఫిన్ ఎల్లాండ్ కేకేఆర్ తరపున ఆడబోతున్నాడు. నంబర్ 7 టిమ్ సైఫార్ట్ 2026 ఐపీఎల్ ఆక్షన్ లో టిమ్ సైఫార్ట్ ని 1.5 కోట్లకి కేకేఆర్ సొంతం చేసుకుంది. కేకేఆర్ బై చేసిన వికెట్ కీపర్ లో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంది అంటే అది టిమ్ సైఫార్ట్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పుకోవాలంటే వికెట్ కీపింగ్ లో అండ్ బ్యాటింగ్ లో ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ అనే చెప్పుకోవచ్చు. బట్ 2026 ఐపీఎల్ లో యాజ్ ఏ వికెట్ కీపర్ గా ప్లేయింగ్ లెవెన్ లో ఉండేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ సంవత్సరం టిమ్ సైఫార్ట్ కేకేఆర్ తరపున టీమ్ లో ఆడబోతున్నాడు. నంబర్ 8 ఆకాష్ దీప్ 2026 ఐపీఎల్ ఆక్షన్ లో ఆకాష్ దీప్ ని కేకేఆర్ 1 కోటి బేస్ ప్రైజ్ తో సొంతం చేసుకుంది. ఆకాష్ దీప్ ఐపీఎల్ లో అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాడు. ఆకాష్ దీప్ ఎకానమీ 10+ ఉంది. అయినప్పటికీ కేకేఆర్ సెకండ్ రౌండ్ లో ఆకాష్ దీప్ ను బేస్ ప్రైజ్ కి సొంతం చేసుకుంది. ఇన్ఫాక్ట్ ఆకాష్ దీప్ ని ఉన్న బౌలర్లకి బ్యాకప్ ప్లేయర్ గా యూస్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నంబర్ 9 రాహుల్ త్రిపాఠి 2026 ఐపీఎల్ ఆక్షన్ లో రాహుల్ త్రిపాఠిని 75 లక్షల బేస్ ప్రైజ్ తో కేకేఆర్ కొనుక్కోవడం జరిగింది. రాహుల్ త్రిపాఠి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్. ఐపీఎల్ లో డీసెంట్ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయగల ఎబిలిటీ గల ప్లేయర్. బట్ ఈ సంవత్సరం అయితే రాహుల్ త్రిపాఠికి ప్లేయింగ్ లెవెన్ లో ఛాన్స్ దొరికే అవకాశం ఉండదేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఆల్రెడీ కేకేఆర్ దగ్గర చాలా మంచి టీం ఉండడంతో రాహుల్ త్రిపాఠిని బ్యాకప్ ప్లేయర్ గా యూస్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సార్థక్ రంజన్ అండ్ దక్ష కామ్రాలని కేకేఆర్ 2026 ఐపీఎల్ ఆక్షన్ లో 30 లక్షల బేస్ ప్రైజ్ తో యాజ్ ఏ ఆల్రౌండర్ గా కన్సిడర్ చేసి 2026 ఐపీఎల్ ఆక్షన్ లో బై చేసుకోవడం జరిగింది. ప్రశాంత్ హితేష్ సోలంకి అండ్ కార్తిక్ త్యాగిలని కేకేఆర్ 2026 ఐపీఎల్ ఆక్షన్ లో 30 లక్షల బేస్ ప్రైజ్ కి యాజ్ ఏ బౌలర్ గా కన్సిడర్ చేసి కొనుక్కోవడం జరిగింది. 2026 ఐపీఎల్ ఆక్షన్ లో కేకేఆర్ టీం 13 మంది ప్లేయర్ ని కొనుక్కోవడం జరిగింది. ఆక్షన్ లో కొనుగోలు చేసిన ప్లేయర్ లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అంటే అది ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వికెట్ కీపర్ ని కొనుక్కోకపోవడమే పెద్ద సమస్యగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ ఎనీవే ఓవరాల్ గా ఉన్న టీమ్ తో ఒక ప్రాపర్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందో సెట్ చేసి చూసినట్లయితే ఓపెనింగ్ లో టిమ్ సైఫార్ట్ అండ్ అజింక్య రహానే, నంబర్ 3 లో కెమెరూన్ గ్రీన్, నంబర్ 4 లో అంక్రిష్ రఘువంశీ, నంబర్ 5 లో తేజస్వి సింగ్, నంబర్ 6 లో రింకు సింగ్, నంబర్ 7 లో రమన్దీప్ సింగ్, నంబర్ 8 లో సునీల్ నారాయణ్, నంబర్ 9 లో హర్షిత్ రాణా, నంబర్ 10 లో వైభవ్ అరోరా, నంబర్ 11 లో మాతిషా పతిరనా, ఇంపాక్టివ్ ప్లేయర్ గా వరుణ్ చక్రవర్తి. 2026 ఐపీఎల్ లో కేకేఆర్ ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఓపెనింగ్ లో టిమ్ సైఫార్ట్ వికెట్ కీపర్ గా ఓపెనింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరో ఓపెనర్ గా అజింక్య రహానే కొనసాగుతాడు. ఓపెనింగ్ లో కేకేఆర్ కి ఓపెన్ చేసేది సునీల్ నారాయణ్ కదా, నువ్వేంది టిమ్ సైఫార్ట్ అండ్ అజింక్య రహానేలు ఓపెన్ చేస్తున్నారంటున్నావు. ఎస్, మీరు విన్నది నిజమే. కేకేఆర్ మేనేజ్మెంట్ కెమెరూన్ గ్రీన్ నంబర్ 3 లో ఆడుతాడని మేనేజ్మెంట్ కన్ఫర్మ్ చేసింది. సో అందుకని సునీల్ నారాయణ్ 2026 ఐపీఎల్ లో ఫినిషింగ్ ప్లేస్ లో బౌలింగ్ ఆల్రౌండర్ గా ఆడబోతున్నాడు. 2026 లో కేకేఆర్ తరపున ఓపెనర్స్ గా చూసుకున్నట్లయితే టిమ్ సైఫార్ట్ అండ్ అజింక్య రహానేలు ఓపెనింగ్ చేయబోతున్నారు. టిమ్ సైఫార్ట్ T20 లో మంచి రికార్డ్స్ ఏ ఉన్నాయి. మరోవైపు అజింక్య రహానే ఎంతో ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కావడంతో వీళ్ళిద్దరూ ఓపెనింగ్ చేస్తే కేకేఆర్ ఓపెనింగ్ సెట్ అవుతుందని చెప్పుకోవచ్చు. బట్ అయినప్పటికీ ఓపెనింగ్ లో ఎంతో కొంత ప్రాబ్లం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం ఐపీఎల్ లో ఒక కొత్త ఓపెనర్స్ తో బరిలోకి దిగబోతుంది. కాబట్టి కేకేఆర్ కి కొద్దిగా లోటు ఉండే అవకాశం కూడా ఉంటుంది. నంబర్ 3 లో ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అయిన కెమెరూన్ గ్రీన్ యాజ్ ఏ ఆల్రౌండర్ గా కేకేఆర్ కి నంబర్ 3 లో బ్యాటింగ్ చేయబోతున్నాడు. మనకు అందరికీ తెలిసిందే కెమెరూన్ గ్రీన్ ఒక మంచి ఆల్రౌండర్ అని. నంబర్ 3 లో బ్యాటింగ్ వచ్చి ఇన్నింగ్స్ ని ప్రాపర్ గా బిల్డ్ చేయగల ఎబిలిటీ ఉన్న ప్లేయర్ అని. సో అందుకని నంబర్ 3 లో కెమెరూన్ గ్రీన్ కంటిన్యూ అవుతాడు. నంబర్ 1 నుంచి నంబర్ 8 వరకు బ్యాటింగ్ కూడా ఉంది కాబట్టి కేకేఆర్ టీం ఎప్పటికీ స్ట్రాంగ్ గానే ఉందని చెప్పుకోవచ్చు. ఇక బౌలింగ్ లో సునీల్ నారాయణ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, పతిరనా ఉండడంతో బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందనే చెప్పుకోవచ్చు. డెత్ ఓవర్ లో పతిరనా ఉండడంతో వాళ్ళ బౌలింగ్ యూనిట్ కాస్త స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఎనీవే 2026 ఐపీఎల్ లో కేకేఆర్ టీం ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. 2026 ఐపీఎల్ లో కేకేఆర్ టీం ఎలాంటి వ్యూహాలతో రావాలి, ఎలాంటి ప్లేయింగ్ లెవెల్ తో రావాలి, ప్రస్తుతం ఉన్న స్క్వాడ్ గురించి మీరేమనుకుంటున్నారు అన్న వాటిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి ఐపీఎల్ లో ముందు మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి. కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.